కాకినాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో స్థానిక వివేకానంద ఉద్యానవనం నుండి తూరంగి వరకు శాకాహార ర్యాలీ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సొసైటీ నిర్వాహకురాలు అడబాల స్వర్ణ మాట్లాడుతూ మూగజీవుల రక్షణే మానవాళి రక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శాకాహారం తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా లభిస్తాయని అన్నారు. ఇవి గుండె జబ్బులు, మధుమేహం, అధిక రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడమే గాక బరువును కూడా అదుపులో ఉంచుతాయని స్వర్ణ తెలిపారు. అడబాల స్వర్ణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో శాకాహార ప్రచారకర్త తాపేశ్వరం శ్రీను, వరలక్ష్మి, వెజిటేరియన్, శ్రీనివాస్, లలిత, మల్లిక, శుభ, వేణు తదితరులు, ధ్యానులు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు. దానికి కూడా ఒక జీవితకాలం అంటే ఉన్నది. ఆ జీవితకాలం ముగిసే వరకు మనం ఏ జంతువుని కూడా చంపి తినకూడదు. భగవంతుడు మనకి చాలా రకాలైన ఆహారాలు ఇచ్చాడు తినడానికి. చాలా వెజిటబుల్స్, ఫ్రూట్స్, పల్సెస్, నట్స్. ఒకటి కాదు, మనకి యాక్చువల్గా ఒక మామిడి పళ్ళు తీసుకుంటేనే ఎన్నో రకాల మామిడి పళ్ళు ఇచ్చాడు అందులో. అలాగే మనకి మనం జీవించడానికి, ఆనందంగా బతకడానికి చాలా రకాలైనటువంటి ఆహారాలు ఉన్నాయి. కాబట్టి మనకి ఈ జంతువులు అనేటువంటి చంపి మనం తినకూడదు అనేటువంటి ఈ మహా ఉద్యమం. సో ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో సో మనకి జరుగుతున్నది. సో ఇది దిగ్విజయంగా జరగాలని, సో నా వంతు హెల్ప్గా నేను తెలిసిందంతా ఆర్గనైజేషన్ చేస్తానని సో మనస్ఫూర్తిగా మీకు యాక్చువల్గా చెప్పుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సో ఆచార్య శ్రీనివాస్ గారికి, వారి శ్రీమతి గారి శ్రీదేవి గారికి, వారి టీం అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను.